దేవుడు చేస్తున్న అద్భుతాలకు దూరంగా ఉంటున్నాం. దేవుడు వింటున్న ప్రార్థనలకు మనం దూరంగా ఉంటున్నాం. దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటే మనం దూరంగా పారిపోతున్నాం ఈరోజు. హల్లెలూయా. ఎందుకని ఈరోజు మనం పాపంలో ఉన్నాం ఈరోజు నేను అని మనం తెలుసుకోవాలి. ఈరోజు నీవు నేను మన అందరం కూడా మొదటగా దేవుని వద్ద నుంచి మనం దేవుని దీవెనలు పొందుకోవాలంటే ఏం చేయాలి? దేవుని పాదాల చెంత నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చమని ప్రార్థన చేయాలి. చూద్దాం ఆ మాట. 19వ కీర్తన భాగం 12వ భాగం. తన పొరపాటులు కనుగొని వాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్పు తీర్చుము. హల్లెలూయా. మన దేవుని చెంత మన ధైర్యంగా అడగగలగాలి. ప్రభువా, నేను చేసిన తప్పుల నుంచి నన్ను విడిపించి నన్ను తీర్పు తీర్చి నిర్దోషినిగా నన్ను చేయమని ధైర్యముగా ఈరోజు మనం ప్రార్థించగలుగుతున్నామా ప్రియమైన దేవుని పిల్లలారా? హల్లెలూయా. పాపములు చేస్తాం, ఒప్పుకోం, వాటిని విడిచిపెట్టాం, పాపములోనే మనం జీవిస్తూ ఉంటాం మనం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ అంటున్న మాట ఏంటంటే పాపమును మనం విడిచిపెట్టాలి. మన రహస్యముగా చేసినవి, మన కుటుంబ సభ్యులకు తెలియకుండా చేసిన పాపాలు, మన భార్యకు తెలియక చేసిన పాపాలు, మన భర్తకు తెలియకుండా చేసిన పాపాలు, తల్లి తండ్రులకు తెలియకుండా చేసిన పాపాలు, సంఘానికి తెలియకుండా చేసిన పాపాలు, సేవకునికి తెలియకుండా చేసిన పాపాలు, ఇలా 1 కాదు 2 కాదు అనేకమైన పాపాలు చేస్తూ ఉంటాం. పిల్లలు చూడండి, తల్లిదండ్రుల దగ్గర అనేకమైన విషయాలు దాస్తూ ఉంటారు. స్కూల్లో జరిగిన విషయాలు చెప్పరు, దాస్తుంటారు, దాచిపెట్టుకుంటారు. మనం దేవుని దీవెన దూరం అవుతూ ఉంటాం. యవ్వన దశలోకి వచ్చిన తర్వాత బిడ్డలు ఏం చేస్తుంటారు? తల్లిదండ్రుల దగ్గర అనేకమైన విషయాలు దాస్తూ ఉంటారు. ఎవరో అమ్మాయిని ప్రేమిస్తాడు, తల్లిదండ్రులు తెలియకుండా దాచిపెడుతూ ఉంటాడు విషయాలు. లేదంటే దొంగతనాలు చేస్తూ ఉంటారు కొంతమంది, తల్లిదండ్రుల దగ్గర విషయాలు దాస్తూ ఉంటారు. త్రాగుడికి అలవాటు పడతారు యవ్వన దశలో, త్రాగుతున్న విషయాలు తల్లిదండ్రులు తెలియనివ్వరు. వాటన్నిటికీ ఏమనుకుంటారంటే నా రహస్యమైన ఈ పాపాలని ఎవరు చూడట్లేదు అనుకుంటారు. దేవుడు చూస్తున్నాడు కాబట్టి దేవుని పాద సన్నిధిలో నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించు ప్రభువా, నన్ను నిర్దోషిగా నీ తీర్పు దినాన్ని నన్ను ఎంచు ప్రభు అని మనం మాట్లాడగలగాలి. హల్లెలూయా. ప్రార్థన చేయగలగాలి. హల్లెలూయా. ఎందుకంటే మనం యథార్థంగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. యథార్థమైన మార్గంలో మనం ఉండాలి. దేవుని కొరకు మనం అతిశయపడాలి. హల్లెలూయా. ఈరోజు చాలామంది సినిమాలు చూస్తుంటారు, సినిమా పాటలు పాడుతూ ఉంటారు, సినిమా స్టేటస్లు పెడుతూ ఉంటారు. ఈరోజు అనేక రకాలుగా ఈరోజు పాపము మీద పాపము చేస్తూనే ఉంటున్నారు. అరే, స్నేహితులతో కలిసి సినిమాకి వెళ్ళాను అనుకుంటాం, అది తప్పని గుర్తించలేం. స్నేహితులతో కలిసి ఒక్కసారి కదా పార్టీలో తాగాను అనుకుంటాం, ఆ పాపాన్ని నువ్వు దాచివేస్తున్నావు ఈరోజు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఇలా చేస్తూ ఉంటూ మనం ప్రార్థిస్తే ప్రార్థనకి జవాబు వస్తుందా మనకు? చూద్దాం 17వ అధ్యాయం కీర్తన భాగం. యెహోవా న్యాయమును ఆలకించుము, నా మొరను అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము, అది కపటమైన పెదవుల్లో నుండి వచ్చినది కాదు. చూసారా, ప్రార్థన చేస్తున్నప్పుడు అది కపటమైన ప్రార్థన ఉండకూడదు. అది పెదవుల ద్వారా కాదు, కానీ మన హృదయంలో నుంచి దేవునిని ఆరాధించేదానిగా ఉండాలి. అందుకనే దేవుడు ఆత్మ కనుక దేవునిని ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. నీలో సత్యం లేకుండా ఆత్మ ఉండదు. నీవు సత్యాన్ని ప్రేమిస్తే, నువ్వు యథార్థంగా జీవిస్తే, నువ్వు దేవుని కొరకు నీవు నిలబడితే, దేవుని కొరకు నీవు పరిశుద్ధముగా జీవిస్తే, అప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకించి దేవుడు అప్పుడు అంటాడు కదా, యెహోవా నిన్ను ఆశ్రయించిన వారిని నీవు విడిచిపెట్టేవాడు కాదు.
అని మాటను మనం పలకగలుగుతాం. హల్లెలూయా. దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవుడు మనం విడిచిపెట్టేవాడు కాదు. తండ్రి లేని వారికి ఆయన సహాయకుడే ఉన్న దేవుడు, ఒంటరిగా ఉన్న బిడ్డలకు. హల్లెలూయా. ఆయన నిరంతరము రాజై ఉన్న దేవుడు, ఆయన నిరంతరము మనల్ని ప్రేమిస్తున్న దేవుడు, ఆయన నిరంతరము మన కొరకు కన్నీటి కారుస్తున్న దేవుడు, నిరంతరము మన కొరకు ఎదురు చూస్తున్న దేవుడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు ప్రభు చూపించిన ఈ మాటలను బట్టి ఆయన మన హృదయంలో ఉన్న పాపాన్ని చూస్తున్న దేవుడు. అందుకే చూడండి 7వ అధ్యాయం 9వ వచనం బాగాలంటాడు కదా, హృదయములను అంతరంద్రియములను పరిశీలించు నీతి గల దేవా. ఏ దేవుడు అంటేనా? నీతి గల దేవుడైనా. మరి ఆయన నీతి గల దేవుడైనప్పుడు నీవు నీతిగా జీవిస్తున్నావా? ఆయన నీతి నీలో ఉందా? ఈరోజు ఆయనను వెంబడిస్తున్నా ఆయనను ప్రేమిస్తున్న కూడా మనం నీతిగా జీవించాలి. నీ హృదయంలో ఉన్నదే కాదు, నీ ఆంతరంద్రియములో, నీ కళ్ళు ద్వారా నువ్వేం చూస్తున్నావు, నీ చెవుల ద్వారా ఏముంటున్నావు, నీ నోటి ద్వారా ఏం మాట్లాడుతున్నావు, నీ హృదయం ద్వారా ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నావు, వాటన్నిటిని కూడా పరిశీలించే నీతి గల దేవుడు. చూసారా? ఈసారి చెప్పండి, ఇప్పుడు మనం ఏం చేసినా కానీ తల్లి తండ్రికి తెలియకపోవచ్చు, గురువులకు తెలియకపోవచ్చు, ఉపాధ్యాయులకు, సేవకుడికి తెలియకపోవచ్చు, నీ అన్నదమ్ములు తెలియకపోవచ్చు, నీ అక్క చెల్లెలు తెలియకపోవచ్చు, లేదంటే నీ బిడ్డడు చేస్తున్న కార్యాలు తల్లిగా తండ్రిగా నీకు తెలియకపోవచ్చు. కానీ హృదయాంతరంగంలో ఎరిగిన దేవుడు నీ ఆంతరేంద్రియములను పరిశీలించే నీతి గల దేవుడు అంటున్నాడు ఈరోజు. బిడ్డ జాగ్రత్త, తీర్పు దినాన్నిటిని కూడా దేవుడు బయట పెట్టబోతున్నాడు. నీ ఫోన్లో నువ్వు ఎవరితో ఎలాంటి సంభాషణలు చేస్తున్నావో, ఎలాంటి చాటింగ్లు చేస్తున్నావో, దేవుని మందిరంలో కూర్చుని నువ్వేం వింటున్నావో, ఏం చేస్తున్నావో, దేవుడు అంటే నువ్వు భయభక్తులు కలిగి ఉన్నావా, దేవుడు అంటే లెక్కలేనితనం కలిగి ఉన్నావా? ఈరోజు పిల్లలు ఫోన్లో గేమ్లు ఆడుకుంటూ తల్లిదండ్రులు ఏమంటారు తెలుసా? నేను ఫోనే ముట్టలేదమ్మా, నేను ఫోనే చూడలేదు డాడీ, రీల్స్ చూస్తూ ఉంటారు పిల్లలు. ఈరోజు ఇలా కిందగా మీదగా నెడుతూ ఉంటారు. ఏం చేస్తున్నారా? ఏం చూడలేదు మమ్మీ. నువ్వేం చూసినావు? ఏం చూడలేదు డాడీ. ఇలా ఉన్నారు ఈరోజు పిల్లలు. కానీ దేవుడు అంటున్నాడు, దేవుడు ప్రతిదీ చూస్తున్నాడు. నీ తల్లిదండ్రుల దగ్గర నువ్వే విషయాన్ని దాస్తున్నావో, నువ్వు దాస్తున్న ప్రతి విషయాన్ని దేవుడు చూస్తున్నాడు ఈరోజు. హల్లెలూయా. దేవునికి మన వ్యతిరేకంగా ఉండకూడదు, దేవునికి కోపం రేపవద్దు. దేవుని సన్నిధిలో నువ్వు పోయినప్పుడు నువ్వు అనాలోచనగా మాట్లాడొద్దు అంటాడు దేవుడు. దేవునికి కోపం రేపొద్దు అంటాడు దేవుడు. హల్లెలూయా. దేవునికి కోపం రేపకుండా మనం ఉండాలి దేవుని సన్నిధిలో యథార్థత కలిగి. హల్లెలూయా. నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు ఎంతైతే చేయగలుగుతావో నీ మందిరములో పనిచేయి, దేవుని కొరకు పనిచేయి, దేవుని నిన్ను దీవిస్తాడు. హల్లెలూయా. అందుకే అంటాడు కదా, పాపము చేయక మేలు చేయి ఉండు, నీతివంతుడు భూమి మీద ఒక్కడైనా లేడు అంటాడు దేవుడు. అందరూ ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 20వ వచన భాగంలో, పాపము చేయక మేలు చేయుచుండు, నీతివంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు. హల్లెలూయా. అందరూ పాపం మీద పాపం చేస్తూనే ఉన్నారు. అందుకనే దేవుడు పాపాన్ని విడిచిపెట్టమని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మన పాపమును విడిచిపెట్టాలి. ఎందుకంటే సమస్తము దేవునికి తెలుసు. ఈ సమస్తాన్ని చేసిన దేవుడు ఆయనే కదా. అలాంటిది దేవునికి తెలియకుండా ఉందా ఏదైనా? దేవునికి తెలియకుండా ఏది లేదు ప్రియ దేవుని పిల్లారా. హల్లెలూయా. అందుకే 5వ అధ్యాయంలో అంటాడు ప్రసంగి గ్రంథంలో, నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీక నీ నోటిని కాచుకొనుము. దేవుడు ఆకాశమందున్నాడు, నీ భూమి మీద ఉన్నావు కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. విస్తారమైన పనిపాటి వలన స్వప్నము పుడుతుందంట. కళలు వస్తాయి ఈరోజు మనకి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు, వ్యర్థముగా ప్రార్థన చేయకూడదు, వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు. మన మాటలు కొంచెంగా ఉండాలి. అందుకంటాడు, తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు. మనం చిన్నదానికి మనం
రెచ్చిపోతూ ఉంటాం, హెచ్చించుకుంటూ ఉంటాం. నాకంటే ఎవడు గొప్పవాడు లేడు, నాకున్న తెలివితేటలు ఎవరికి లేవు. హల్లెలూయా. ఈ తెలివితేటలన్నీ కూడా దేవుడిచ్చిందే కదా, ఈ జ్ఞానం అంతా దేవుడిచ్చిందే కదా. మనం అనుకుంటాం నేను కష్టపడ్డాను, చదివాను. నీకు కష్టపడడానికి దేవుడు ఆరోగ్యం ఇవ్వకపోతే, నీకు జ్ఞానం ఇవ్వకపోతే, నీకు బలాన్ని ఇవ్వకపోతే ఏమైపోతావు నువ్వు? ఈరోజు ప్రతిది కూడా ఇది నా వల్లే జరిగింది, నేనే చేశాను అనుకుంటూ ఉంటాం. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయాన్ని కాపాడుకోని హృదయాన్ని రోజు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడంటే మనలో ఉన్న వాటిని సరి చేసుకోవాలని. మనం సరి చేసుకుందాం, మన జీవితాల్ని బాగు చేసుకుందాం, పాపానికి దూరంగా జీవిద్దాం. దేవుడు నీతివంతుడు కాబట్టి ఆయన పిల్లలుగా మనం కూడా నీతివంతులుగా జీవిద్దాం. గాడ్ బ్లెస్ యు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.